మన యొక్క జనసంఘ స్థాపకులు అక్కడ పుట్టడం జరిగింది. ఆయన అక్కడ పుట్టి జమ్మూ కాశ్మీర్ లో ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఒకే దేశంలో ఇద్దరు ప్రధానమంత్రులు, రెండు రాజ్యాంగాలు, రెండు జెండలు, ఏక్ దేశ్ మే దో ప్రధాన్ దో విధాన్ దో నిషాన్ అని చెప్పి వాళ్ళు అక్కడ ప్రవేశపెట్టే దాన్ని వ్యతిరేకిస్తూ एक देश में दो प्रधान दो विधान दो निशान नहीं चलेगा అన్నారు. जान भी देंगे खून भी देंगे కాశ్మీర్ కి మాటి కభీ న దేంగే అని చెప్పి అక్కడ పోవాలంటే అప్పుడు వీసా తీసుకొని పోవాలి. తోలు వలుస్తా అన్నారు. ఓటు ద్వారా ప్రజలు ఆమె తోలు వలవడం జరిగిందని చెప్పి నేను కాబట్టి సోదరులారా, రాబోయే కాలం మనది, ధ్యాస పెట్టుకోండి. ఇక నెక్స్ట్ తెలంగాణ. అరే జమ్మూ కాశ్మీర్ లో గెలిచినాం, వీళ్ళు ఏమంటారు అది రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు ఒకటి తిక్కోడు. అరే రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసే మొగోడు ఈ దేశంలో ఎవరైనా పుట్టిందంటే అది నరేంద్ర మోదీ అని చెప్పి నేను మనం చేస్తున్నా. అస్సాంలో పోల్చుకుంటే మన తెలంగాణలో కేంద్రం గనక దృష్టి పెడితే తెలంగాణ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వాళ్ళ కేవలం 1 నెల చాలన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి రాబో రోజులు అన్నీ ఉన్నవి. వాళ్ళ దృష్టి అంతా ఏకైక స్థలం ఏమైనా ఉందంటే అది కేవలం తెలంగాణ పైన ఉంది. రాబో రోజుల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీకి అధికారంలోకి రావడం తథ్యము. అది అందరూ కూడా ఆ స్పీడ్ మళ్ళొకసారి పంచుకునే సందర్భము త్వరలో వస్తుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.